నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మైనర్ పిల్లలకు అంటే మైనర్ అమ్మాయికి లేకపోతే అబ్బాయికి ఏదైనా ఒక ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత తిరిగి ఆ ఆస్తిని ఎవరైతే గిఫ్ట్గా ఇచ్చారో ఆ వ్యక్తి దాన్ని రద్దుపరచవచ్చా, లేకపోతే ఆ మైనర్కి గార్డియన్గా ఉన్న వ్యక్తి ఆ ఆస్తులను అమ్ముకునే వెసులుబాటు ఉంటుందా? సో మిత్రులారా, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అనే చట్టం మన దేశంలో అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా మైనర్లు అని అంటే 18 సంవత్సరాలు నిండని పిల్లలను మైనర్లుగా పిలుస్తుంటారు. అయితే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక ఆస్తిని మైనర్ల పేరు మీద గిఫ్ట్గా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ మైనర్ల తరపున వారి తల్లి లేకపోతే కోర్టు నియమించినటువంటి వ్యక్తులు గార్డియన్గా ఉన్న వాళ్ళు సంతకాలు చేసి ఆ మైనర్ పేరు మీద ఆస్తిని స్వీకరించే అవకాశం ఉంటుంది. అలా స్వీకరించిన తర్వాత మైనర్ యొక్క ఆస్తులను ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో అతను అమ్మడానికి కానీ లేకపోతే అగ్రిమెంట్లు చేయడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ అవకాశం ఉండదు. అదేవిధంగా మైనర్లకు ఎవరైతే బహుమతిగా ఆస్తి ఇచ్చారో ఆ వ్యక్తి తిరిగి రద్దుపరచాలన్నా కుదరదు, చెల్లుబాటు కాదు. ఒకవేళ మైనర్ల కోసం అత్యవసరంగా వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మే పరిస్థితి వస్తే సెక్షన్ 8 సబ్సెక్షన్ 2 ప్రకారంగా న్యాయస్థానం యొక్క కోర్టు యొక్క అనుమతిని పొంది మైనర్ల పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మే అవకాశాన్ని తీసుకోవచ్చు. అది కూడా న్యాయస్థానం అనుమతితో మాత్రమే జరగాలి, లేకపోతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు. మైనర్ ఎప్పుడైతే మేజర్ అయిపోతాడో ఆ మరుక్షణం నుంచి ఆ ఆస్తి మీద అతనికి పరిపూర్ణమైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.